పర్టికులర్గా ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక ఫోన్ కాల్ బయటపడింది. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఆ సంభాషణ కూడా వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉంది, అసహ్యం. వాడు ఆ ఎమ్మెల్యే అనేవాడు దగ్గుబాటి ప్రసాద్, వాడు అసలు ఆ ప్రజాప్రతినిధి అనడానికి అనర్హుడు. వాడు ఇమ్మీడియట్గా వాడి పార్టీ నుంచి బహిష్కరించాలని. అంటే ఇలాంటి వాగుడు వాగేవాళ్ళు వాళ్ళు ఎట్లా అసలు సంస్కృతి సంస్కారం లేదు, సభ్యత లేదు, దగులుబాజీ మాటలు, దౌర్భాగ్య భాష. వాడు ఒక ఎమ్మెల్యే అనుకుంటానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. వాడి బుడమొప్పి వాడి ఎంత, వాడి బతుకెంత, వాడి స్థాయి ఎంత, వాడి కెపాసిటీ ఎంత, వాడి సినిమా ఆడనివ్వను. ఈడెవడండి కోన్కేసి గొట్టంగాడు, ఈడెవడండి ఎన్టీఆర్ సినిమాని ఆపగలిగే దమ్ము ధైర్యం వీడికి ఎక్కడదండి. ఇది ఎవడు వెంట్రుకతో సమానం, జూనియర్ ఎన్టీఆర్ రాలిన వెంట్రుకతో సమానం, శష్ప సమానుడాడు. కోన్కేసి గొట్టంగాడు. వాడేదో ఆపుతాను, ఆడదు, సన్నాసి తాగుబోతు వాగుడు. ఇందాక నువ్వు ఇంట్రడక్షన్లో ఏదో వాడు బహిరంగ క్షమాపణ చెప్పాలా దరిద్రుడు. బహిరంగ చెప్పాలని చెప్తే కనీసం దాంట్లోనే సంస్కారం చూపించుకున్నాడు అనుకోవచ్చు. బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలా. నేను అనలేదని అబద్ధం ఆడుతున్నాడు. పైగా నేను అనలేదు, నా వాయిస్ మీకు పిచ్చ తాగి మందు ఎక్కి తాగేసి మాట్లాడేసేసి ఆ తర్వాత మత్తు దిగినాక అయ్యో నేను అనలేదు. ఎవరు టార్గెట్ చేస్తారని అనుకుంటున్నారు? ఎవరు టార్గెట్ చేయటం కదమ్మా, వీళ్ళు ఇప్పుడు అతనికి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? జూనియర్ ఎన్టీఆర్ నేను రాజకీయాలకు రావట్లేదు అని ఒకటి 10 మాటలు చెప్తున్నాడు. రావట్లేదు, రాను, నన్ను నమ్ముకుని వేలాది కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. సో వాళ్ళ మీద బాధ్యత నాకుంది. సో నేను ఇప్పుడప్పుడే నా సినిమా రాజకీయాల గురించి అవసరం రావాల్సిన పార్టీకి కూడా, రాజకీయాల ప్రకారం పార్టీకి కూడా జూనియర్ ఎన్టీఆర్ అవసరంలా. జూనియర్ ఎన్టీఆర్ ఉండడం వాళ్ళకి వెళ్ళలేదు కదా, మొన్న కూటమి గెలిచారు కదా. సో వాళ్ళ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, ఎన్టీఆర్కి పార్టీ అవసరం లేదు. ఇప్పుడు అతని కెరీర్ అతను. సో ఎవడో మధ్యలో కోన్కేసం గొట్టంగాళ్ళు, ఇలాంటి లఫంగేగాళ్ళు, ఈ ఎమ్మెల్యే లఫంగేగాడు, లఫుట్ గాళ్ళు ఇలా వాగుతూ ఉంటారు. ఎవరికీ అవసరం లేదు. చంద్రబాబుకు తాను ఉన్నంతకాలం తన తర్వాత తన కొడుకు, అతనికి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలు అవసరం లేదు. తన సినిమా తన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్టిస్ట్ అయ్యాడు, అనేక బాధ్యతలు ఉన్నాయి. ఈ మొండమొప్పులకి ఏం తెలుసు? ఆ స్టార్ అయినాక ఆ స్టార్డమ్ని కాపాడుకోవటానికి, స్టార్డమ్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళని కాపాడుకోవడం ఎంత కష్టమైన పని.